అందరికీ హాయ్. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓవరాల్గా బ్లౌజ్ మొత్తం నెట్ మీద వర్క్ అనమాట. బ్లౌజ్ని మనం ఫ్రిన్స్ కట్ కుట్టాలి. అయితే ఈ రోజైతే నేను కుట్టాను అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ లేకుండా ఇవి హ్యాండ్స్. ఈ మిగిలిపోయిన క్లాత్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఫ్రిన్స్ కట్ పెట్టి కుట్టాలన్నమాట. ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి సాటిన్ క్లాత్ లైనింగ్ వేస్తున్నాం. దీనికి మ్యాచింగ్ ఫస్ట్ మెయిన్ లైనింగ్ కట్ చేస్తాను అనమాట. చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. మొత్తం ఫుల్ ఓవరాల్గా బ్లౌజ్ అంతా నెట్ వర్క్ వచ్చిందనమాట. ఇది కుట్టేటప్పుడు అయితే చాలా టైం పడుతుంది. ఎందుకంటే మొత్తం పూసలు మిషన్ ఎక్కేటప్పుడు సూది మీద దారాలు మొత్తం ఈ ఎంత కట్ చేసేటప్పుడు అయితే మొత్తం సూదులు ఇరిగిపోతాయి. చూసుకుంటూ కుట్టాలి. చాలా టైం కూడా పడుతుంది. ఖచ్చితంగా ఇలాంటి బ్లౌజులు కుట్టినప్పుడు అయితే ఖచ్చితంగా ఒక 2-3 సూదులు అయితే ఖచ్చితంగా ఇరిగిపోతాయి అన్నమాట. చూసుకుంటూ కుట్టాలి. ఎందుకంటే ఇక్కడ చెంకి అలాగే చిన్న చిన్న పూసలు వచ్చాయి అన్నమాట. అవన్నీ కట్ చేసుకుంటూ కుట్టాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా పెట్టాను అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి నెట్ సగం వచ్చేసి ఓపెన్ ఉంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి మామూలుగా అయితే మనకి బ్యాక్ హుక్స్ దగ్గర కొంచెం లైనింగ్ మాత్రమే యాడ్ చేస్తాను అనమాట. టోటల్గా బ్లౌజ్ అయితే ఇది చూసారు కదా. బ్యాక్ సైడ్ ఇలాగా కొంచెము పాటు బోట్ నెక్తో పాటు డ్రాప్ అనమాట. అంటే కొంచెం బ్యాక్ సైడ్ ఓపెన్ లాగా పెట్టాను అనమాట. కస్టమర్ నాకు ఇలా చెప్పారు కాబట్టి ఇలా కుట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్